హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలు వచ్చేసి మీరైతే ఈ ఇల్లుకు సంబంధించిన స్లాబ్ పైపులు ఏ విధంగా వేసినాం ఏంది అనేది ఒకసారి అయితే వాటి ఫొటోస్ అయితే మీకైతే పెడతా. ప్లానింగ్ అనేది ఫస్ట్ మనం స్లాబ్ పైపులు వేసినప్పుడే, తర్వాత రూమ్లో ఏ విధంగా బోర్డులు వస్తాయి, ఏ విధంగా సీలింగ్ వస్తుంది అనేసి పైన స్లాబ్ పైపులు వేసిన దాన్ని బట్టి మనం కింద అయితే వర్క్ అయితే గాడీలు చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. షార్ట్ కట్ రూపంలో అవుతుంది. ఒకవేళ మనం స్లాబ్ పైపులు వేయలేదంటే కనుక కింద గాడీలు చాలా లాంగ్ కొట్టాల్సి వస్తుంది, కొంచెం ఇబ్బంది అయిపోద్ది అనమాట. మన స్లాబ్లు ఏ విధంగా చేసినామో మీరైతే ఒకసారి ఈ వీడియోలో అయితే చూడొచ్చు. ఫొటోస్లలో కొన్ని వీడియోస్ కూడా చేసిన, మనం ఏ విధంగా స్లాబ్ పైపులు వేస్తాం, ఏ విధంగా డ్రాపులు దింపుతాం ఏంది అనేది. కొన్ని సైట్లల్లో స్లాబ్లో పైపులు వేయకున్నా కానీ వాల్ పైపింగ్ ఏ విధంగా చేసినాం అనేది కొన్ని ఫొటోస్ అయితే పెడతా, అవి చూసేయండి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట అది. స్లాబ్లల్లా పైపులు వేయకుంటే ఈ విధంగా మొత్తం గాడిలు అయితే కొట్టాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం కొన్ని సైట్లలో వేసిన స్లాబ్ పైప్స్ అయితే మీరు చూడొచ్చు. ఎక్కడ మనకి కింద ప్లానింగ్ బట్టి బోర్డ్స్ ఎక్కడ పెడతాం అనేది అక్కడికి డ్రాప్లు అయితే దింపి మెయిన్స్ కూడా మొత్తం స్లాబ్లనే రన్నింగ్ అయితే చేసినాం. కాకపోతే స్లాబ్ వేసేటప్పుడు మనం అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఈ ఇంటికి సంబంధించి గాడీలు కొట్టి చేసే ఇల్లుకు సంబంధించిన పైప్ లైన్ ఇది. అయితే ఇప్పుడు మనం ఈ వాల్ చిప్పింగ్ మొత్తం చేసిన తర్వాత కటింగ్ పెట్టి కొట్టిన వాటిలలో పైపులు పెట్టే క్రమంలో మనం ఎక్కడన్నా ఎక్కువ తక్కువ ఉన్నట్లయితే గాడి లోతు అనేది మనం ఈ విధంగా సుత్తశావనంతోటి మొత్తం కూడా ఒక దెబ్బ ఈ విధంగా క్లీన్ చేసుకున్నట్లయితే మనకి పైప్ లైన్ అయితే చాలా సింపుల్గా అయితే పడుతుంది, బయటికి కూడా రాదనమాట. మనం పెట్టే మెటల్ బాక్సులు కూడా కరెక్ట్గా గోడ సమానంగా ఉంటే వచ్చే ప్లాస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అనమాట. ఒక 1/2 ఇంచు ప్లాస్టింగ్ 30 ఇంచు వచ్చినా కానీ మనకి పర్ఫెక్ట్గా బోర్డు లెవెల్ అయితే ఉంటుంది అనమాట. అలా మనం ఈ పైపులన్నీ వేసి బోర్డ్స్ కూడా పెట్టడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియో చెప్పడానికి గల కారణం వచ్చేసి మనం పెట్టుకున్న డ్రాప్స్, మనం పెట్టుకున్న ప్లానింగ్ని బట్టి ఇక్కడ మనం వర్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం దింపిన ఆ డ్రాప్ ఉంది కదా స్లాబ్లో, అక్కడి నుంచి వెళ్ళి సీదా కూడా కింద దాకా కొట్టి అక్కడ బోర్డు అయితే మనం పెట్టడం అయితే జరుగుతుంది, మీరు చూడొచ్చు వీడియోలో. అదే రూమ్కి ఒకటే డ్రాప్ దింపినట్లయితే మనకి వేరే ఎక్కడ బోర్డు కావాలనుకున్నా కానీ ఈ డ్రాప్ కానించి వెళ్ళి చుట్టూ కొట్టుకోవాల్సి ఉంటుంది వాళ్ళు అయితే గోడలు. కాకపోతే 4 పక్కల మనం 4 డ్రాపులు దింపుతాం కాబట్టి ఏ పక్క బోర్డు కావాలనుకున్నా కానీ ఆ పక్కకి సీదా కొట్టుకొని అక్కడ బోర్డు అయితే మనం పెట్టేయచ్చు అన్నమాట. ఇక్కడ మనం స్లాబ్ల పైప్ లైన్లు తిప్పడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి గాడీలు ఎక్కువ కొట్టే రిస్క్ అయితే ఉండదు. ప్లస్ మెయిన్స్ కూడా ఎక్కడ కూడా ఆగిపోతాయి అన్న ఛాన్స్ అయితే ఉండదు. మనం స్లాబ్ పోసేటప్పుడు పైప్ లైన్ దగ్గర ఒక 1/2 అవర్ 1 అవర్ ఆ విధంగా ఉంటే మనకి ఫ్యూచర్లో వర్క్ అయితే చాలా సింపుల్గా అయితే అయిపోద్ది అనమాట. డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి వెళ్ళి మనకి ఏ రూమ్ దాకా మనం పైప్స్ అయితే వేసినామో ఆ రూమ్కి అయితే పర్ఫెక్ట్గా మనకి డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి వెళ్ళి అయితే మెయిన్ సర్క్యూట్స్ అయితే వస్తాయి అన్నమాట. ఏసీవి కానివ్వండి, గీజర్లే కానివ్వండి, అన్ని సర్క్యూట్స్, రూమ్ సర్క్యూట్స్ కూడా అన్నీ అయితే వస్తాయి అన్నమాట. ఈ విధంగా మనం రూమ్కి 4 పక్కల దింపుకొని ప్లస్ ఈ మెయిన్ లైన్స్తో పాటు కలిపినట్లయితే అన్నీ కంబైన్డ్గా కలిసి ఉంటాయి. ఆ పైప్ లైన్లు కూడా ఎక్కడ డ్యామేజ్ కాకుండా మనం చూసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక్కడ మనం బోర్డ్స్ కూడా గాడీలు కొట్టిన తర్వాత పైప్ లైన్ వేసేటప్పుడు ఎక్కడ లోపలికి బయటికి కాకుండా కరెక్ట్గా గోడ సమానంగా మనం కొట్టినట్లయితే చాలా పర్ఫెక్ట్గా అయితే బోర్డ్స్ కూడా మనకి వాల్కి సమానంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరైతే చూడొచ్చు. ఒకసారి మొత్తం వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మనం సీలింగ్కి ఒక పైప్ అయితే లేపినాం. ప్లస్ అలానే ఇక్కడ డీబీకి కూడా మీరు చూడొచ్చు. మెయిన్స్ కోసం ఒక 3 లైన్లు అయితే వేసినాం అనమాట అన్ని రూమ్లకు పోవడానికి. ప్లస్ ఇక్కడ మొత్తం కూడాను వాల్కి చుట్టూ కొట్టింది ఎక్కడ కూడా మీరు చూసి అయితే ఉండరు అనమాట. మనకి ఎక్కడ బోర్డ్స్ కావాలనో అక్కడనైతే పెట్టినాం, మీరు చూడొచ్చు. ఈ విధంగా
మనకి 4 పక్కల బోర్డ్స్ కావాలనుకున్నా కానీ స్ట్రైట్ లైన్సే ఉంటాయి అన్నమాట. మనకి కార్నర్లు 4 పక్కల కొట్టే ఎక్కడ కూడా మీకు కనపడదు. మీరు చూడొచ్చు ఈ విధంగా మనకి లైట్స్, ట్యూబ్ లైట్స్ కూడా ఆ వాల్కి రావడం జరుగుతుంది. ప్లస్ సీలింగ్లో మనకి వెళ్ళిపోద్ది అనమాట. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఈ ప్రతి ఒక్క రూమ్ కూడా ఈ విధంగా అయితే ఉంటుంది. ఎక్కడ కార్నర్లు కొట్టే ఛాన్స్ అయితే మనం ఎక్కడ కూడా ఇచ్చే ప్రసక్తి అయితే ఉండదు అనమాట. మీరు ఒకసారి చూడొచ్చు ఈ విధంగా మనం వర్క్ అయితే స్లాబ్ల పైపుల్ని బట్టి ఈ విధంగా మనకి కింద కూడా వర్క్ అయితే ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఈ రూమ్కి వచ్చేసి మొత్తం ఒక 4-5 బోర్డులు అయితే పెట్టినాం కిచెన్కి. ఆ ప్రతి బోర్డుకి ఒక 4 బోర్డ్స్ అయితే వస్తాయి అన్నమాట. మీరు చూడొచ్చు అక్కడ పైన మీరు పైన చూడొచ్చు సబ్జా మీద, ప్లస్ ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం ఒక రూమ్కి ఒక 4 బోర్డుల చొప్పున మొత్తం కూడాను 6 రూమ్స్కి ఆ విధంగా అయితే పడతాయి అన్నమాట. ఇవి ఎలక్ట్రికల్కి సంబంధించింది కాబట్టి ఎలక్ట్రికల్ది. ఈ ప్లంబింగ్ది అయితే చాలా వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో, అవి అయితే చూసేయండి. మీకు డైవర్టర్ గురించి, వాల్ మిక్చర్ గురించి అన్నీ కూడా చాలా సింపుల్గా అయితే అర్థమవుతాయి. ఓన్లీ ఇది ఎలక్ట్రికల్కి సంబంధించి చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో. ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు మనకి కార్నర్లు కొట్టే ఇబ్బంది అయితే ఎక్కడ ఉండదు. ఊకే స్టూలు జరపాలి అదంతా ఉంటుంది. ఈ విధంగా మనం వేసినట్లయితే సింపుల్గా అయిపోద్ది అనమాట వర్క్. మీకు కొద్ది గొప్ప ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.